ఏమైందిరా ఒకటే ఫోన్ చూసుకుంటున్నావు? రే జైత్రికి నిన్న ప్రపోజ్ చేశాను రా. అవునా? నిజమా? ఏమంది? అంటే అప్పటికప్పుడు ఏం చెప్పలేదు. నేను కూడా కొంచెం టైం తీసుకొని ఈరోజు 12 కల్లా చెప్పమని చెప్పాను. ఇంకా 1 మినిటే ఉంది. ఏం టెన్షన్ పడకరా, జైత్రి నీకు పక్కా ఇష్టం చెప్తుంది. నిజంగానా? నిజం. జైత్రి కూడా అంటే చాలా ఇష్టం. సర్లే కానీ ఓ 2000 ఫోన్పే కొట్టు. ఎందుకు? హెచ్ చెప్పగానే వెళ్ళి బీర్లు తెచ్చుకోవాలి కదా, మళ్ళీ హాస్టల్ క్లోజ్ చేస్తారు. అయినా ఊహ ఎంత బాగుందోరా. జైత్రి తన స్వీట్ వాయిస్తో ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ ఐ లవ్ యూ అని నాకు చెప్తే. అరే కాల్ చేసి లిఫ్ట్ చేయి, స్పీకర్ పెట్టు. హలో హలో ఆ? హలో హలో శోభన్. రేయ్ ఏంట్రా వాళ్ళ డాడీకి చెప్పేసింది? ఎస్ అంటే ఎస్ అని చెప్పాలి, లేదా నో అంటే నో అని చెప్పాలి. ఇలా కంప్లైంట్ చేయడం ఏంటి? ఇంకా ఇలాంటి విషయాలు డాడీకి చెప్తున్నారా? సో కిటిష్ మ్యాన్ షిట్. ఛా రే మళ్ళీ కాల్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేసి అంకుల్ సారీ అంకుల్, నేను ప్రాంక్ చేసి అంకుల్ అని చెప్పు. అంతాడేమో. హే చెప్పు. హలో అంకుల్ సారీ అంకుల్, ఇట్ వాజ్ ఎ ప్రాంక్ అంకుల్. జైత్రితో నేను జోక్గా అన్నాను. జైత్రి లైక్ మై సిస్టర్ అంకుల్. శోభన్ నేను జైత్రిని. కాదు అంకుల్. జైత్రి? నేనే మాట్లాడుతున్నా. నువ్వా? నీ గొంతుకేమైంది? సోర్ త్రోటా. త్రోటా? బై ద వే, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. వచ్చిందా? శుభం. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు. మా ఏమంటావు మా? ఇప్పుడు మొన్న వాన్లో తడిసి ఐస్ క్రీమ్ తినందుకే వచ్చిందా కోల్డ్? కాదమ్మా, 24 గంటలు మనం ఆ ఫోన్లో ఉంటాం కదా, ఆ రేడియేషన్స్ అన్ని బుర్రలోకి ఎక్కి బుర్ర వేడై కోల్డ్ వచ్చింది. శోభన్ ఈ బాస్ గాడు ఒకడు. హాయ్. ఏమైంది? ఏం కాలేదులే. నైట్ నీతో ఎంతో మాట్లాడదాం అనుకున్నా శోభన్. కాల్ ఎందుకు కట్ చేసేసావు అలాగా? నీ గొంతు వినలేక. సోర్ త్రోట్ ఇస్ నార్మల్ యా, మీకు ఎప్పుడు అవ్వలేదా ఏంటి? సోర్తో అంటే గొంతు పొంగురు పోతుంది, కానీ ఫస్ట్ టైం గొంతే చేంజ్ అయిపోయింది. ఇట్ ఇస్ ట్రూ. అంటే ఏంటి? ఇప్పుడు నా గొంతు బాగాలేదా శోభన్? డౌటా? నీ కట్అవుట్కి నీ గొంతుకి సంబంధం ఉందా? రేయ్ శోభన్. రేయ్ జైత్రి వాయిస్ ఎలా ఉన్నా క్యూటేరా. థ్యాంక్స్ శోభన్, ఐ లవ్ యూ. రోల్ తేరన్నా విను. జైత్రి ఒక చిన్న హెల్ప్. నువ్వు ఐ లవ్ యూ చెప్తే వినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ నువ్వు ఈ గొంతుతో ఐ లవ్ యూ చెప్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నీ వాయిస్ సెట్ అయ్యేంత వరకు చెప్పకుండా ఉండవా ప్లీజ్? సరే పైకి పద. అవును, ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ వాయిస్తో కష్టమేమో. పని చేయడానికి నా మైండ్ చేతిలో అవసరం, నా వాయిస్కి ఏం కష్టం? కష్టం నీకు కాదు, వినే మా చెవులకి. శోభన్. పద ఎందుకు? హాయ్, గుడ్ మార్నింగ్. వాట్సాప్? గుడ్ మార్నింగ్. మీటింగ్ ఎప్పుడంట? 4 o'clock అన్నారు సార్. అవునా? వాయిస్ ఏంటి అలా ఉంది? హ్యాంగ్ ఓవరా? అంత సీన్ లేదు, బ్యాడ్ కోల్డ్. అబ్బా, నిన్ను చూస్తే అర్థమవుతుంది ఫుల్ హ్యాంగ్ ఓవర్ పార్ట్ 4 అని. What? Any doubts? How's the plan? I'm so sorry, yeah. So how's the... అరే చెప్పు. Are you okay? Yeah, I'm absolutely fine. Please go on. How's the... Sure, take your time. అయ్యో కొంప ముంచేలా ఉంది. ఈ పాప చెప్తాదా లేదా? I think Mr. Ravi, let's meet when she's better. Sorry, sir.
ఓకే. Get some rest. Yeah. ఏందమ్మా ఇలా చేసా? I'm sorry, sir. చూడమ్మా, ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆవిడ ఫ్లైట్ ఛార్జెస్, క్యాబ్ బిల్స్, హోటల్ బిల్స్ అన్నీ మనమే చూసుకోవాలి. ఆవిడ నెక్స్ట్ టైం రావాలన్నా కూడా మనమే చూసుకోవాలి. అర్థమవుతుందా? సార్ ఐ యాక్చువల్లీ అండర్స్టాండ్ సార్. అందుకే ఈరోజు బాగాలేకపోయినా కూడా ఆఫీస్కి వచ్చాను. ఏమైంది? కోల్డ్ సార్. సిక్ లీవ్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మీటింగ్ ఉందని వచ్చాను. అంటే కామన్ గా వచ్చే కామన్ కోల్డేనా? మనోళ్ళు జస్ట్ కామన్ గా కామన్ కోల్డ్ కూడా లీవ్ తీసుకుంటున్నారా? ఇట్స్ ప్రెటీ బ్యాడ్ సార్. నాకు లేదా హెడేక్. డైలీ 8 o'clock అంతా ఆఫీస్లో ఉంటాను. చూడు, టాబ్లెట్స్ కూడా క్యారీ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇలాంటి సిల్లీ సిక్ రీజన్స్ నాకు చెప్పకు. వెళ్ళి పీపీటీ రెడీ చేసి కనపడవు. ఓకే సార్. కోల్డ్ అని చెప్పి లీవులు తీసేసుకుంటుంటారు. ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థమే కాదు. Yes, it will become. One second, hold on. బ్యాడ్ హెడేక్. ఏంటండి మిట్ట మధ్యాహ్నం ఆఫీస్లో ప్రాణాయామ చేస్తున్నారు? కోల్డ్ భయ్యా. కోల్డా? దూరంగా ఉండడం బెటర్. వీళ్ళకేం అర్థం అవుద్ది. హాయ్ జైత్రి. హాయ్. హాయ్ టోనీ. హాయ్ జైత్రి. ఎన్నిసార్లు చెప్పాలి? అరే నీకెవరు రా చెప్పింది అసలు? రేయ్, నా స్వీట్ వాయిస్కి ఆ తాడబ్బకు దీనికి సంబంధం ఉందా? ఆ? అంటే నా తాడబ్బా గొంత. ఆ, జైత్రి నీ గొంతుకమైంది? ఇట్స్ సోర్ థాట్ గైస్. ఏ నువ్వు ఇట్రా ఇట్రా కూర్చో. కూర్చోరా. మనలో మన మాట నా వాయిస్ అంత పెట్టుకుంటుందా? ఆఫ్ కోర్స్. హాయ్ జైత్రి. హలో సార్. మనతో పాటు కాల్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. అదిగో మరి ఆ వాయిస్. సార్ అది నా వాయిసే సార్. మరి ఇంత దారుణంగానా? యా సార్, కొంచెం సోర్ థ్రోట్ ఉంది. సరే సరే కంటిన్యూ. So sir, what I have been working on, we seem to lack this sort of thing and we need to work on that even more. But from the last actually we are planning it to... అమ్మా, యాక్చువల్లీ నీ వాయిస్తో వినలేకపోతున్నానమ్మా. ఇట్స్ వెరీ డిస్ట్రాక్టింగ్ యు నో. నేను ఇంకెవరినైనా ప్రెసెంటేషన్ ఇమ్మంటానులే, నువ్వు వెళ్ళు, ఓకేనా? సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. కానీ నీ వాయిస్ వినడానికి నేను ప్రిపేర్ అవ్వలేదు కదమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదులే. ఓకే సార్. చెత్తమాయలో ఏంటి ఏంటి? ఈసారి నేను కాదు సార్, పక్కన ఎవరో. ఓకే ఓకే గో.